ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ప్రజెంట్ మన భారతదేశంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి పరిస్థితుల్ని చిన్న భిన్నం చేస్తూ కుటుంబాల్ని కుదిపేస్తున్న విషయం. దీన్ని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మన యూనియన్ గవర్నమెంట్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ని తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ బిల్లులో ఏముందనేది ఒకసారి చూద్దాం. మెయిన్ గా ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి 3 విధాలుగా ఉంటాయి. ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్ అండ్ మనీ గేమ్స్ అనేసి ఉంటాయి. ఏవైతే ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్ ఉన్నాయో వీటి వల్ల ప్రజలకి ఎటువంటి నష్టం కూడా ఉండదు. మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ బిల్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తీసుకొచ్చిన బిల్ మనీ గేమ్స్ కి సంబంధించి మన ఇండియన్ టెరిటరీతో పాటు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఇండియాకి అవుట్ సైడ్ నుంచి ఉన్నా కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ మనీ గేమ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అనేసి ఉంటుంది. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏంటంటే కాయిన్స్ ఎగరేయడం, స్పిన్స్ ఇటువంటి యూజ్ చేసి డబ్బులు ఎర్న్ చేయండి అనేసి మనల్ని దీంట్లోకి దింపడం జరుగుతుంది. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఏంటంటే బెట్టింగ్స్, దాంతోపాటు గ్యాంబ్లింగ్ ఇటువంటి జూదాలకి మనుషులు వ్యసనపరుల్ని చేయడం దీని ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ బిల్లు ఏమి ఇచ్చినారు, పనిష్మెంట్స్ ఏమి ఇచ్చినారు అనేది ఒకసారి చూద్దాం. ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్ ని ఆఫర్ చేయడం కానీ ఫెసిలిటేట్ చేయడం జరుగుతుందో వాళ్ళకి అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ తో పాటు 1 crore దాకా ఫైన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో ఈ ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించి మనం చూస్తూనే ఉంటాం, పెద్ద పెద్ద సినీ ప్రముఖులు వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు, మనల్ని మిస్గైడ్ చేస్తుంటారు. అట్లాంటి వారికి అప్ టు 2 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అప్ టు 50 lakhs వీరిపైన ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. ఈ రిపీటెడ్ అఫెండర్స్ అనేసి ఉంటారు. అంటే ఆల్రెడీ దీనివల్ల కేసులు పడి వాళ్ళకి విచారణ చేసి ఫైన్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ దీనికి సంబంధించి ఫెసిలిటేట్ చేయడం కానీ అడ్వర్టైజ్ చేయడం కానీ ఇట్లా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్, దాంతోపాటు అప్ టు 2 crores దాకా ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ ఏ రకంగా అసలు ఈ ఆన్లైన్ మనీ గేమ్స్ అనే వాటిని రెగ్యులేట్ చేస్తారంటే ఐటీ యాక్ట్ 2000 లో సెక్షన్ 69A అనేసి ఉంటుంది. ఇది గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఇస్తుంది. ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ, ఇల్లీగల్ లింక్స్ కానీ, ఇల్లీగల్ యాప్స్ కానీ ఏవైతే ఈ మనీ గేమ్స్ కి సంబంధించి ఉంటుందో వాటిని బ్లాక్ చేసే విధంగా ఇది గవర్నమెంట్ ని ఎంపవర్ చేస్తుంది. నెక్స్ట్ భారతీయ న్యాయ సంహిత 2023లో తీసుకొచ్చింది ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 111 అనేసి ఉంటుంది. దీంట్లో ఏముంటదంటే పెనాల్టీ ఫర్ అన్లాఫుల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ సైబర్ క్రైమ్స్. ఈ ఇల్లీగల్ గా ఎవరైతే ఈ మనీ గేమ్స్ కి పాల్పడుతుంటారో, అన్లాఫుల్ ఎకనామిక్ యాక్టివిటీస్ కి పాల్పడుతుంటారో, దాంతో పాటు సైబర్ క్రైమ్స్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళ మీద పెనాల్టీలు వేసే విధంగా ఇది గవర్నమెంట్ కి పవర్స్ ఇస్తుంది. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 112 వచ్చేసి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఎవరైతే పాల్పడుతుంటారో వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఇది ఎంపవర్ చేస్తుంది గవర్నమెంట్ ని. దీంట్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి గేమ్స్ ని యాడ్ చేయడం జరిగింది. అసలు ఎంత శిక్ష ఇస్తారు ఒకవేళ వీళ్ళని ఇంప్రిజన్మెంట్ చేయాల్సి వస్తే ఎంత శిక్ష విధించే అవకాశం ఉంటుంది అంటే మినిమం 1 year నుంచి దీన్ని 7 years దాకా ఎక్స్టెండ్ చేసే వీలు ఉంటుంది. దాంతో పాటు వీరి మీద ఫైన్ కూడా ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఇది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద సినీ ప్రముఖులు ఈ రోజు రకరకాల యాప్స్ కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉంటాయో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది దీన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం, పెనాల్టీస్ వేయడం, ఒకవేళ సివియారిటీని బట్టి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే పవర్ కూడా ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంటుంది. మీరు ఈ వీడియో చూడడం వల్ల ఈ ఆన్లైన్ గేమింగ్స్, ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ పైన మీకు కనీస అవగాహన వచ్చింది కాబట్టి ఇటువంటి ట్రాప్స్ లో మన వాళ్ళు కానీ మన చుట్టుపక్కల సమాజం కానీ బాధితులుగా మిగలకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.